హాయ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం కుకింగ్ వీడియో చేస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ. ఈ ప్రాసెసింగ్ మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ నేనైతే ఇదే టైప్లో చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్. ఇది నేను నైటే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. నేను మ్యాక్సిమం ఎవరెస్ట్ బ్రాండ్యే వాడతాను మసాలాలన్నీ. దీంట్లో ఇది 750 గ్రామ్స్ చికెన్. దీనికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, చికెన్ పౌడర్, సాహీ బిర్యానీ పౌడర్, పెరుగు, నిమ్మరసం వేసి మ్యాగ్నేట్ చేసి నేను నైటే పెట్టుకున్నాను. మ్యాక్సిమం 1.5 అవర్ ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే చాలు. ఇది ముందు రెడీ చేసి పెట్టుకోండి. మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది, అన్నీ కలిసి బాగుంటుంది. ఇది ఫ్రైడ్ ఆనియన్స్. ఇది బిర్యానీ చేసే ముందు మీకు ఇది తెలిసే ఉంటుంది. ఆయిల్ పోసి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఇవి రెండు ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. బిర్యానీ చాలా ఈజీగా అయిపోద్ది. నేను ఈ కప్తో 5 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటర్ దీనికన్నా డబల్, అంటే 10 కప్పుల కన్నా ఎక్కువ వాటర్ తీసుకున్నాను. అంటే హాఫ్ బాయిల్డ్ అయ్యాక స్ట్రెయిన్ చేసేస్తాం కదా, అందుకు దానికన్నా ఎక్కువనే తీసుకున్నాను. దీనిలో పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఇవి అనాస పువ్వులు అంటారు, బ్లాక్ పువ్వులు, వాటి పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇవి రెడ్డవి. కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం. దీంట్లో నిమ్మకాయ వేస్తే అన్నం మెతుకు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. ప్లస్ జింజర్ గార్లిక్ పేస్ట్, నేను చికెన్ పౌడర్, బిర్యానీ మసాలా ఇవే యూజ్ చేస్తాను. ఎవరి బ్రాండ్ని బట్టి వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇది బిర్యానీ మసాలా. మీరు ఎంత రైస్ క్వాంటిటీ చేస్తున్నారో దానికి సరిపడా వేసుకోండి. ఇదంతా స్ట్రెయిన్ చేసేస్తాము ఎలాగన్నా. కొద్దిగా చికెన్ మసాలా పౌడర్, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. ఇవన్నీ కొంచెం మరిగాక నీళ్ళు దాంట్లో రైస్ వేసేసి హాఫ్ బాయిల్ చేయాలి. అంటే మెతుకు పట్టుకుంటే విరిగేదంత బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసేయాలి. అది స్ట్రెయిన్ చేసి దీనిలో కొంచెం ఆయిల్ కూడా వేయాలి. నేనైతే బిర్యానీ దమ్ చేయడానికి ఇలాంటి గిన్నె వాడతాను. ఎవరి క్వాంటిటీని బట్టి ఇంకా పెద్ద గిన్నె, రైస్ ఎక్కువైతే ఇంకా పెద్ద గిన్నె వాడుకోవచ్చు. దీంట్లో ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి ఇది కొంచెం ఒక్క ఉడుకు ఉడికాక, ఇందాక చెప్పాను కదా వాటర్ పెట్టుకుని, ఆ వాటర్ బాయిల్డ్ అయిపోయాయి. నేను కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. మనం ఇందాక రైస్ వేసుకున్నాం కదా, అది హాఫ్ బాయిల్డ్ అయిపోయినాయండి. మ్యాక్సిమం 65 to 70% ఉడికితే చాలు. ఎలా మెతుకు పట్టుకోగానే ఎలా ముక్క అవ్వాలి. ఇది మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. నేనైతే ఇలా స్ట్రెయిన్ చేస్తానండి. మీరు అనుకోవచ్చు మసాలా అంతా కిందకి పోతుంది కదా అనేసి. కొంతమంది మసాలా ఇష్టపడదు కదా, జస్ట్ రైస్కి ఫ్లేవర్ పడుతుంది అంతే. మా పాప అయితే అసలు ఎక్కువ ఘాటు ఇష్టపడదు. మీరు ఎక్కువ ఘాటు కావాలనుకుంటే ఆ చికెన్ మ్యాగ్నేట్ చేసిన దాంట్లోనే కొంచెం ఎక్కువ మసాలా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ కూడా ఉడికిందండి, లైట్గానే ఉడకబెట్టాలి, ఎక్కువ ఉడకబెట్టకూడదు. నేనైతే ఉల్లిపాయ ఫ్రై చేసిన దాంట్లోనే కొత్తిమీర కూడా కట్ చేసి యాడ్ చేసేసి కలిపేస్తాను. దీంట్లోనే సగం చికెన్ వేడి చేసి పెట్టుకుంటాను. నేనైతే సగం చికెన్ పక్కకు తీసేసానండి, సగం దీంట్లో ఉంది. ఇప్పుడు లేయరింగ్ చేద్దాము. దీంట్లో సగం చికెన్ ఉంది, ప్లస్ రైస్ యాడ్ చేస్తున్నాను 1 లేయర్. ఇది స్ట్రెయిన్ చేసిన రైస్.
ఫ్రైడ్ ఆనియన్స్ ప్లస్ కొత్తిమీర అన్ని కలిపి పెట్టేసుకున్నాను నేను. మిగిలిన హాఫ్ చికెన్ తీసేసాను కదండి, అది ఇప్పుడు వేస్తున్నాను. మిగిలిన ఫ్రై చేసిన రైస్ దానిపైన వేసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ దాంట్లో యాడ్ అయినా పర్లేదండి, దమ్ అయిపోద్ది. మొత్తం స్ట్రెయిన్ చేసిన రైస్ వేసేసానండి. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కూడా పైన యాడ్ చేసేస్తున్నాను నేను. ఇందాక మ్యాగ్నేట్ చేసిన చికెన్లో కొంచెం గ్రేవీ ఉండిపోయిందండి గిన్నెకి అంటుకొని, దాంట్లో కొంచెం స్ట్రెయిన్ చేసిన రైస్ వేసి దాన్ని కలిపేసి పైన యాడ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం రైస్ ఈవెన్గా చేసుకొని ఇలా చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోండి. ఇది పచ్చి పాలల్లో పసుపు వేసి నేను కలర్ కోసం యాడ్ చేస్తాను, న్యాచురల్గా. అంటే నేను కలర్స్ అవి ఎక్కువ వాడను, స్కిప్ చేస్తాను. ఇది కలర్ కోసం ఓన్లీ యాడ్ చేసేదే పచ్చి పాలు కాకపోతే కాసిన పాలల్లో పసుపు యాడ్ చేసుకుని వాడుకోవచ్చు. నెక్స్ట్ నెయ్యి. మా పాప మా వారు ఎక్కువ నెయ్యి ఇష్టపడరు, నేను కొంచెం తక్కువే యూజ్ చేస్తాను. హోల్స్ చేసుకున్నదంతా మళ్ళీ ఈవెన్గా చేసేసుకుని ఇలా ఈవెన్ చేసాక ఎలా మూత పెట్టుకుంటాను నేనైతే. దాని మీద బరువుకి దాంట్లోని ఆవిరి బయటికి రాకుండా నేను ఇలా బరువుకి వాటర్ పెట్టి కింద పెడతాను. చాలా మంది పిండితో అయితే చేస్తారు, కానీ నేనైతే ఎలానే చేస్తాను ఈజీగా. ఓకే, దమ్ అయ్యాక ఎలా ఉందో చూద్దాము. ఇది 10 to 15 minutes దమ్ అవ్వాలి. దమ్ అయ్యాక ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దామండి. ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది 10 to 15 minutes దమ్ అయ్యింది. ఇది దమ్ అవుతుంటేనే బిర్యానీ ఫ్లేవర్తో ఇల్లంతా గుమగుమలాడుతుంది. దమ్ అయ్యాక ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ఇది నాది ఫస్ట్ కుకింగ్ వీడియో ఫ్రెండ్స్. నేను తడబడితో మాట్లాడుతున్నాను, అది నాకే తెలుస్తుంది. నెక్స్ట్ టైం ది బెస్ట్ వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దాన్ని ఆనియన్ లెమన్ రైతాతో సర్వ్ చేసుకోండి, తినడానికి చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఏ పద్ధతిలో బిర్యానీ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను. ఇది నా ఫస్ట్ కుకింగ్ వీడియో. ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.